అక్కడక్కడ ధ్వంసాలు కూడా అయ్యాయి, ధ్వంసాలు లేక కాదు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని తీసేశారు. అయితే ఒక ధ్వంసం ప్రభుత్వం వచ్చేటప్పుడు ధ్వంసాలే అవుతాయి. దానికి కూడా మేము బాధ్యతలు అయ్యాము. అందుకోసం అందరినీ ఆలోచించమని అంటాం. మీరు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే తొగరి చెట్టు నాటితే మామిడికాయలు రావు. అది మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు. మన ఆ శక్తిని మేము ఇతరులకి డెలిగేట్ చేయకుండా సొంతంగా మా ఆలోచన ఉందని ఇంకో చోట కనుక్కోక్కర్లేకంట ఆ శక్తిని వినియోగించుకుంటూ మనం అందరు ముందు వెళ్తే, అయితే మనకి విజయనగరం ఊరు చూస్తే మనకి ప్లే గ్రౌండ్స్ బాగా గణనీయంగా తగ్గిపోయాయి. స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. ఆ భవిష్యత్తుని నాశనం చేయకుండా ఆ భవిష్యత్తుని ముందు తీర్చిదిద్దేటట్ల మన సంస్కృతిని వారికి అప్పచెప్పడము, వారు కంటిన్యూ చేయడము, ఇది భావి తరాలకి పనికి వస్తుంది.